డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ కూడా 19వ తారీఖు స్టార్ట్ అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. మరి కథనం అయితే రావడం జరిగింది. ఇంకా మాకు కంప్యూటరే కావాలి. చాలామంది కూడా మన సబ్స్క్రైబర్లు గారు మెంటర్షిప్ సార్ సిఎస్సి వస్తేనే జారుతాం. సిఎస్సి అనేది ఇప్పుడు ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. ఇంజనీరింగ్లో మారని ట్రెండ్, కంప్యూటర్ కోర్సులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి కంప్యూటర్లో స్టూడెంట్స్ ఎక్కువైపోతున్నారు, కాంపిటీషన్ పెరుగుతుంది. మరి దానికి ఫ్యూచర్లో మరి కష్టం అని చెప్తున్నా కానీ కొంతమంది కంప్యూటర్సే కోరుకుంటున్నారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్. అన్ని బ్రాంచుల్లో మొత్తం సీట్లు మనకి 1,14,700 సీట్లు ఉన్నాయేమో. మరి కంప్యూటర్ ఎమర్జింగ్ బ్రాంచుల్లో 81,000 సీట్లు ఉండి కౌన్సిలింగ్లో టాపర్ల ఆప్షను అంతంత మాత్రం. ఎందుకంటే టాపర్స్ ఎవరు జాయిన్ అవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ టాపర్స్ దే కెన్ గెట్ ఇంటు ది మరి ఐఐటీస్లో కూడా సీట్లు వస్తాయి కాబట్టి, జోసా కౌన్సిలింగ్లో సీట్లు వచ్చినాయి కాబట్టి టాపర్లో ఎంసెట్ చూసే పరిస్థితే లేదు. అది గుర్తుపెట్టుకోండి. 100 లోపు ర్యాంకర్లు 6. మరి 100 లోపు టాపర్లో 6 వచ్చాయంటే ఈ 6 కూడా ఉంటారో ఎగిరిపోతుందో తెలియదు. ఎందుకంటే ఎంసెట్ కాలేజీలకి చాలా డిమాండ్ అయితే పడిపోయింది. ఇక మరి టాపర్స్ అందరూ ఎన్ఐటీకి వెళ్తారు, ఐఐటీలకు వెళ్ళేటప్పుడు ఎంసెట్ కాలేజీలకి రారు కదా. మరి 5,000 లోపు ర్యాంకర్లు 2,700 మంది. ఈసారి ఇంజనీరింగు కంప్యూటర్ సీట్లకి అత్యధిక ప్రాధాన్యత అయితే లభిస్తుంది. మరి అనుబంధ బ్రాంచ్లో 70% సీట్లు ఉండి కోర్ గ్రూపులు ప్రభుత్వం విస్తృతం చేసిన సీట్లు మాత్రం పెరగలేదు. ఏడాదికి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఈ నెల 19 మొదలు కాక ఇప్పటివరకు 84 అంటే 19 సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. 84,000 మంది స్లాట్ బుక్ చేసుకుని 36,310 మందికి ధృవపత్రాల పరిశీలన జరిగింది. విద్యార్థులు గురువారం నుంచి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మరి ఈ రోజు నుంచే ఇచ్చుకోవచ్చు. ఈ ప్రక్రియ జూలై 1 వరకు అయితే కొనసాగుతుంది. ఏ కాలేజీలు ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు సాంకేతిక విద్యా మండలి కౌన్సిలింగ్లో పొందుపరుస్తుంది. అంటే మొత్తం సీట్లు మన దగ్గర ఉన్న సీట్లు ఎన్ని 1,14,000 సీట్లు ఉండి రాష్ట్ర వ్యాప్తంగా 11 యూనివర్సిటీ పరిధిలో 44 వర్సిటీలతో సహా కాలేజీలు ఉన్నాయి. వీటి పరిధిలో 6,046 సీట్లు ఉన్నాయమ్మా. వీటిలో కన్వీనర్ కోటా కిందే భర్తీ చేస్తారు. మొత్తము ఈ 11 గవర్నమెంట్ ఎవరైనా 11 యూనివర్సిటీలో జారంటే జారొచ్చు, నో ప్రాబ్లం. ఇవి కాకుండా 2 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిల్లో 1,800 సీట్లు ఉన్నాయి. ఇందులో 1,260 సీట్లు కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేస్తారు. ఇక 151 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కౌన్సిలింగ్లో పాల్గొంటాయి. వీటిల్లో 106,161 సీట్లు అయితే ఉన్నాయి. మొత్తము 114,700 సీట్లు ఉన్నాయి. గుర్తుపెట్టి వీటిలో 81,620 సీట్లు కన్వీనర్ కోటా కింద, మిగతా 70%, 30% మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 114,700 సీట్లు అందుబాటులో ఉంటే వీటిలో 81,000 సీట్లు సిఎస్సి ఎమర్జింగ్ బ్రాంచ్లో ఉన్నాయి. వీటిల్లో 58,000 సీట్లు కౌన్సిలింగ్ ద్వారా మిగిలినవి యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. మరి కోర్ గ్రూపులో సీట్లు పెరగలేదు. సీట్లు పెరగలేదంటే చేరితేనే పెంచుతారమ్మా. జారట్లేదప్పుడు అందరు సిఎస్సి పెరిగేటప్పుడు మరి అందరు సిఎస్సి కావాలంటున్నప్పుడు కోర్ గ్రూపులు ఎలా పెరుగుతాయి? ఇప్పుడు సిఎస్సి అనేది అదొక ఊత పదం అయిపోయింది. నాకు సిఎస్సి కావాలి నాకు అంటే ఇప్పుడు ర్యాంకు 1000 వచ్చిన ర్యాంకు స్టూడెంట్ కూడా సిఎస్సి కావాలంటున్నాడు. 1,00,000 సీట్ వచ్చినాడు అతను కూడా సిఎస్సి కావాలంటున్నాడు. దానివల్ల ఇక ఫ్యూచర్లో అది ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఎలక్ట్రానిక్స్ ఉంటే అనుబంధ బ్రాంచులు 21,896 సీట్లు ఉన్నాయి. సివిల్ మెకానికల్ అనుబంధ బ్రాంచుల్లో 9,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. కెమికల్ బయోటెక్ వంటి ఇతర కోర్సుల్లో 1,033 సీట్లు ఉన్నాయి. ఇక రానున్న కాలంలో మరి సివిల్ కానీ మెకానికల్ కానీ వీటికి బాగా కాంపిటీషన్ అయితే పెరుగుతుంది. జాబ్స్ వీటికే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సిఎస్సికి అంత సీన్ లేదు. ఎందుకంటే సిఎస్సి బాగా ఎగ్జాస్ట్ అయిపోయింది. స్టూడెంట్స్కి ఎంత చెప్పినా కానీ కొంతమంది వింటలేదు. మా కంప్యూటర్ చదివిన వాళ్ళని ఉద్యోగాలు రామ. గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ చాలా టఫ్ అయిన సబ్జెక్ట్. చాలామందికి తెలియదు. కంప్యూటర్స్లో ఒక స్టూడెంట్ ఒక ప్రోగ్రామ్ రాయమంటే రాయాలి, ప్రోగ్రామ్స్ రాయాలి, అది రాయాలి. టెక్నికల్గా చాలా మరి ఇబ్బందితో కూడుకున్న విషయం కంప్యూటర్. సిఎస్సిలో చాలా ప్రెషర్ ఉంటుంది. మరి ఉద్యోగాలు కూడా ఇవాళ రేపు లేవు. మరి ఏలో చాలామందిని తీసివేస్తున్నారు. ఇప్పుడు అదేవిధంగా ఎలక్ట్రా మెకానికల్ చేసి మీకు గవర్నమెంట్ ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఆల్మోస్ట్ 222 సీట్లు 200 ఉద్యోగాలు మరి ఈ రావటం అయితే జరిగింది. ఏది మన అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు రావటం జరిగింది సివిల్ వాళ్ళకి.
మరి ఎలక్ట్రికల్ వాళ్ళకి 30, 40 అట్లా. అదేవిధంగా మరి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. కోర్ ఇంజనీరింగ్ వైపు కూడా మళ్ళండి, అది కూడా చూడండి. అంతేగాని నా కంప్యూటర్ ఎంతసేపు ఇక పడుకున్నా లెగిసినా ఇది ఎంత 24 గంటలు సిఎస్సి జపం చేయొద్దు స్టూడెంట్స్. మరి ఇక్కడ చూసినప్పుడు ఎంసెట్ టాప్ ర్యాంకర్లు వచ్చిన తొలి విద్యార్థులు తొలి దశ కౌన్సిల్ ఇప్పటివరకు పెద్దగా రారు, ఎంసెట్కి రారు. టాపర్స్ ఎంసెట్కి రావాలని రూల్ ఏం లేదు కదా. వాళ్ళల్లో ఎక్కువ మంది జాతీయ ఇంజనీరింగ్ కాలేజ్ వైపు దృష్టి పెట్టారు. కొంతమంది జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంకులు వచ్చాయి. దీంతో జోసా కౌన్సిల్కి రౌండ్ 1 వచ్చేసింది. వాళ్ళకి 100 లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కౌన్సిల్కి 5 మాత్రం. ఈ 5 కూడా రారమ్మ, గుర్తుపెట్టుకొని. 500 లోపు ర్యాంక్ వెళ్తే 2700, 5000 లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులు 2793 మంది కౌన్సిలింగ్లో పాల్గొంటున్నారు. 80,000 పైగా ర్యాంక్ ఉన్నవాళ్ళు పెద్ద ఎత్తున ఆప్షన్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత విశ్వవిద్యాలయం వాటి పరిధిలోని కాలేజ్. మరి స్టూడెంట్స్ ఉస్మానియాలో 2 కాలేజీలు ఉన్నాయి మనకి. ఉస్మానియాలో 2 సిబిఐటి వాసవి ఉంటాయి. తర్వాత 630, జేఎన్టీలో 9 కాలేజీలు 3150, కాకతీయలో 2 కాలేజీలు 780, మహాత్మా గాంధీ యూనివర్సిటీ 293, వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీ 45, వెటర్నరీ 28, పాలమూరు 188, ఎర్త్ సైన్స్ తెలంగాణ 1, ప్రైవేట్ ఈ విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ. ఇవి ఉస్మానియా యూనివర్సిటీ కింద. సపోజ్ ఇది ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అని ఉంటాయి ఆ క్యాంపస్లు. ఇది జేఎన్టీలో 9 క్యాంపస్లు ఉంటాయి. ఇవన్నీ గవర్నమెంట్ కింద లెక్కే, ఇవన్నీ గవర్నమెంట్ సీట్లు ఇవి. ఇక ప్రైవేట్ అఫిలియేటెడ్కి వచ్చేసరికి ఉస్మానియా 14 కాలేజీలు, మరి 11,190 కన్వీనర్ కోటా కింద. అంటే సిబిఐటి వాసవి ఇవన్నీ కూడా ఉస్మానియా కింద వస్తాయి, గుర్తుపెట్టి. జేఎన్టీహెచ్లో ఎక్కువ మంది 133 కాలేజీలు ఉంటాయి. జేఎన్టీ హైదరాబాద్ పరిధిలో 93 సీట్లు ఉంటాయి. కాకతీయలో 4 కాలేజీలు, మరి మొత్తము 1500 సీట్లు, 1100 కన్వీనర్. ప్రైవేట్ యూనివర్సిటీలు కొన్ని ఉంటాయి, ఎస్ఆర్ఎం కానీ, అనురాగ్ యూనివర్సిటీ, ఇలా తర్వాత శ్రీనిధి యూనివర్సిటీ ఇలా ఉన్నాయి. 7,800 మొత్తం సీట్లు, 7,300 మొత్తము. మన దగ్గర 114,007 సీట్లు ఉండి 81,000 సీట్లు ఏమో కన్వీనర్ కోటా కింద వచ్చాయి. అందరికీ సీట్లు వస్తాయేమో, నో ప్రాబ్లం, మీకు సీట్లు రాదు అంటానికి లేదు. ప్రతి ఒక్కరికి సీట్లు వస్తాయి. కాకపోతే అందరూ మాకు కంప్యూటరే కావాలి. దీంతో రానున్న కాలంలో వీళ్ళకి ఉద్యోగాలు చాలా కష్టము. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. ఈసీ తీసుకోండి, ఈసీ కానీ ఎలక్ట్రికల్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి డోకా లేదు. హ్యాపీగా మీకు కోర్ వస్తుంది. అటు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, హార్డ్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. అంటే పేరెంట్స్ ఇప్పటికైనా కొద్దిగా మనసు మార్చుకొని ఆలోచించండి. ఎందుకంటే మనకి మన ఛానల్లో గేట్ కూడా చేస్తాము. గేట్కి లాస్ట్ ఇయర్ సిఎస్సి స్టూడెంట్స్, గేట్ స్టూడెంట్స్ 2 లక్షల మందిగా ఆల్ ఇండియా వైజ్ రాశారు. 2.5 లక్షల మంది రాశారు. ఇప్పుడు ఈసీ వాళ్ళు ఇండియా వైజు ఎంతమంది రాశారు? ఒక 80,000 మంది రాశారు. ఈ త్రిబుల్ ఈ వాళ్ళు ఒక 50,000 మంది అంటే సిఎస్సికి ఎంత కాంపిటీషన్ ఉందో అర్థం చేసుకోండి. అసలు గేట్ ఎగ్జామినేషన్ రాయడానికి ఒక స్టూడెంట్ అయితే నాకు చెప్పారు, మరి అనంతపూర్లో ఎక్కడో, వాళ్ళకి అసలు గేట్ ఎగ్జామినేషన్కి సీటు కూడా దొరకలేదు సార్, మాకు అంత కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మరి అదేవిధంగా సిఎస్సికి కాంపిటీషన్ ఎంత ఉందనుకున్నారు? ఇప్పుడు మరి గేటు ఎగ్జామినేషన్ రాశారు కదా, గేట్లో మీకు ఇప్పుడు స్కోర్ లెక్క ఉంటుంది. సపోజ్ గేట్లో 1000 స్కోర్కి మీకు 1000 స్కోర్కి 500, 600 స్కోర్ వచ్చిన వాళ్ళకి కనీసం ఎన్ఐటీలు ఏదో ఒకటి రావటల్లా. మీకు ఐఐటి రావాలంటే గేట్లో 1000 స్కోర్కి 700 పైన స్కోర్ ఉంటేనే మీకు సీట్ వస్తుంది. అదేవిధంగా ఇది సిఎస్ బ్రాంచ్. సపోజ్ ఈసీ బ్రాంచ్ తీసుకున్నారని ఈసీ బ్రాంచ్ గేట్లో 500 తీసుకున్నా 500, 400 వీళ్ళందరికీ కూడా ఐఐటి బాంబే కానీ, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి. మీరు ఐఐటిలో జారాలంటే కోర్ గ్రూపుల్లో జారండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఐఐటిలో ఎంటెక్ సీటు కావాలంటే నేను స్టూడెంట్స్కి, పేరెంట్స్కి చెప్పేది ఒకటే, మీరు ఐఐటిలో కానీ సపోజ్ ఏదన్నా చిన్న కాలేజీ మల్లారెడ్డి ఏదో ఎక్కడో కాలేజీలో జారుతారు. వాటిల్లో మీరు ఐఐటిలో ఫ్యూచర్లో జారాలని మీకు ఉద్దేశం ఉంటే ఈసీ తీసుకోండి, గేట్ రాయండి. త్రిబుల్ తీసుకోండి, గేట్ రాయండి. మెకానిక్ వీళ్ళు గేట్ రాయండి, ఐఐటి బాంబేలో కొట్టండి. ఐఐటి బాంబేలో మెకానిక్, ఐఐటి బాంబేలో మంచి కోర్సులు, మంచి స్పెషలైజేషన్స్ తీసుకొని ఐఐటి ఢిల్లీలో జారండి. ఎంటెక్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈసీ వాళ్ళకి మీకు 400, 500 స్కోర్ వచ్చినా కానీ
ఎంటెక్ సీట్ వస్తుంది. అదే ఇది కంప్యూటర్ సైన్స్కి 700 స్కోర్ వచ్చినా మీకు కంప్యూటర్ సైన్స్ రావటంలా. మీరు అందుకని ఇప్పటికైనా కొంచెం మారండి. ఎందుకంటే స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్కి దానికి అంటే ఎగ్జాస్ట్ అయిపోయింది. స్టూడెంట్స్ ఎక్కువ మంది అయిపోయారు. అంటే కంప్యూటర్స్కి ఎప్పుడు వాల్యూ ఉంటుంది, కాకపోతే డిమాండ్ కంటే సప్లై ఎక్కువ అయిపోయింది ఇక్కడ. ఈ సప్లై వల్ల ఈ కంప్యూటర్కి రానున్న కాలంలో వాల్యూ తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకని పేరెంట్స్ ఇప్పుడైనా మారండి. మారకపోతే అది మీ ఇంట్రెస్ట్. మా కంప్యూటరే కావాలి మా స్టూడెంట్స్ కంటే అది మీ ఇంట్రెస్ట్. దిస్ ఈజ్ రవికుమార్ సార్ ఫ్రమ్ దావిర్ అకాడమీ. మీరు ఒకసారి అర్థం చేసుకొని ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.